శ్రీమాత్రే నమః. నేను మీ చిర్రావూరి. మనం ఈ వీడియోలో పూర్వ ఫల్గుణి అంటే పుబ్బ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, భరణీ నక్షత్రాల వారు పాటించవలసినటువంటి చక్కటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ 3 నక్షత్రాలే కాకుండా మిగిలినటువంటి నక్షత్రాల వాళ్ళందరూ కూడా మీ నక్షత్రాలను అనుసరించి పరిహారాలని పాటించాలి. అసలు ఆ పరిహారాలని తెలుసుకోవాలి అనుకుంటే మనకి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, శ్రీ చిర్రావూరి, చిర్రావూరి జయం. కాబట్టి ఈ 2 ఛానల్స్లో ఏదో ఒక ఛానల్లో అంటే కొన్ని నక్షత్రాలు వాటిలోనూ, కొన్ని నక్షత్రాలు వీడియోలు వీటిలోనూ పెట్టడం జరిగింది. కాబట్టి దీంట్లో కానీ దాంట్లో కానీ ఈ 2 యూట్యూబ్ ఛానల్స్లోనూ చక్కగా మీరు వెతుక్కుంటే మీకు మీ నక్షత్రానికి సంబంధించినటువంటి పరిహారాలకు సంబంధించినటువంటి వీడియో అనేటటువంటిది దొరుకుతుంది. కాబట్టి చక్కగా శ్రీ చిర్రావూరి, చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం చక్కగా పూర్వ ఫల్గుణి అంటే పుబ్బ, పూర్వాషాఢ మరియు భరణీ నక్షత్రాల యొక్క పరిహారాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ 3 నక్షత్రాలకి అధిపతి శుక్రుడు. మనం శుక్రవారం రోజున పూజిస్తాం కదా శుక్రుడిని, ఆ యొక్క శుక్రుడే ఈ 3 నక్షత్రాలకి అధిపతి. ఈ శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరు అంటే మహాలక్ష్మి అని చెప్తాయి శాస్త్రాలు. ఎందుకంటే ఒకానొక సమయంలో లక్ష్మీదేవి శాపవశాత్తు భృగు మహర్షి యొక్క కుమార్తెగా జన్మించింది. అందుకనే ఆమెని భృగుపుత్రి కాబట్టి భార్గవి అన్నారు. అందుకే మీరు లక్ష్మీదేవిని పూజ చేసేటప్పుడు భార్గవ్యై నమో నమః అని కనుక నామాన్ని చదివారంటే ఆవిడ వెంటనే మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది. ఎందుకంటే తండ్రి పేరుతో కలిపి చదివారు, భృగుపుత్రి భార్గవి అన్నారు కాబట్టి. అదేవిధంగా ఈ లక్ష్మీదేవికి తోడబుట్టినటువంటి వాడు భృగు మహర్షి యొక్క కుమారుడు శుక్రుడు. అందుగురించే భృగు పుత్రుడు కాబట్టి ఈయన్ని కూడా భృగువు అని పిలుస్తారు, లేదా భార్గవుడు అని పిలుస్తారు. ఈ యొక్క శుక్రవారాన్ని భృగువాసరే అని పిలుస్తారు, భృగువారము అంటారన్నమాట. అందుకని శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. అందుకని పుబ్బ, పూర్వాషాఢ, భరణీ నక్షత్రాల వాళ్ళు చక్కగా లక్ష్మీ ఆరాధన కనుక చేస్తే, అందున శుక్రవారం నాడు లక్ష్మీ ఆరాధన కనుక చేస్తే ఈ నక్షత్రాల వారికి ఉన్నటువంటి గండాలు, పీడలు, దుఃఖాలు, క్లేశాలు, బాధలు, రోగాలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకని శుక్రవార నియమాల్ని పాటించడము, శుక్రవారం నాడు తెల్లారకుండా చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకోవడం. ఔదంబరగం శుక్రాయ అంటారు. అంటే శుక్రుడికి ఇష్టమైనటువంటి చెట్టు ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు. ఏ చెట్టునైతే దత్తాత్రేయుడు ఆవహించి ఉంటాడో, అధివసించి ఉంటాడో అటువంటి ఔదంబర వృక్షానికి అధిపతి శుక్రుడు కాబట్టి మేడు చెట్టు కనుక మీకు ఎక్కడైనా కనబడితే ఆ మేడు చెట్టుకి నమస్కారం చేసుకోవడం చేత, మేడు చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం చేత చక్కగా ఈ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. శుక్రుడికి ఇష్టమైనటువంటి రంగు తెలుపు రంగు. అందువల్ల తెలుపు రంగు వస్త్రాల్ని ఎక్కువగా ధరించడం వల్ల, సెల్ ఫోన్లు కూడా తెలుపు రంగు ఎక్కువగా ఉంచుకోవడం వల్ల, దగ్గరగా తెలుపు రంగు కర్చీఫ్ ఒకటి జేబులో ఎప్పుడూ పెట్టుకోవడం వల్ల ఈ నక్షత్రాల వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా ఈ నక్షత్రాల వాళ్ళు లక్ష్మీ ఆరాధన చేయడము, విష్ణు ఆరాధన చేయడం చేత వీళ్ళకి ధన అనుగ్రహము అనేటటువంటిది కలుగుతుంది. సంపాదించినంతా కూడా నిలవ ఉండడానికి, కాస్త కాపాడుకోవడానికి, పొదుపు చేసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఈ శుక్రుడి సంఖ్య 6. అందుకని ఈ 3 నక్షత్రాల వారికి కూడా అదృష్ట సంఖ్య 6గా చెప్పచ్చు. అదృష్టవారము శుక్రవారము. అందువల్ల శుక్రవార నియమాలు పాటించడము, 6 సంఖ్యతోటి కానీ శుక్రవారంతో కానీ కలిసి వచ్చినటువంటి రోజును వీరు చక్కగా కొత్త పనులు చేయడానికి వినియోగించుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. పనుల్లో విజయం అనేటటువంటిది కలుగుతుంది. నవగ్రహాలకి ప్రదక్షిణ చేసేటప్పుడు చక్కగా 11 ప్రదక్షిణాలు చేయడము. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా మేడి చెట్టుకి, మారేడు చెట్టుకి వీరు ప్రదక్షిణాలు చేయడము, నీళ్లు సమర్పించడం వల్ల వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్పచ్చు. అందువల్ల ఈ 3 నక్షత్రాల వాళ్ళు
చక్కగా ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాల్ని పాటించి శుక్రగ్రహ ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన కనుక చేసుకుంటే వీళ్ళకి అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు కలుగుతాయనడంలో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా శుక్రవార నియమాల్ని పాటించమని చెప్పాం కదా. అసలు వారాలను ఎలా పాటించాలి, ఏ వారం రోజు ఏ దేవుడు పూజ చేసుకుంటే విశేషం కలుగుతుంది అనేటటువంటిది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జయం.